ఆత్మగౌరవ నినాదం అంటూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆ సీనియర్ పొలిటీషియన్. ఆ తర్వాత బీజేపీలో చేరి 5 ఏళ్ల పాటు కొనసాగారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ పార్టీలో విజయవంతంగా కొనసాగుతున్నారు. నో స్ట్రీట్ ఫైట్, ఓన్లీ స్టేట్ ఫైట్ అంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో ఇవాళ స్టేట్ టాక్. సార్ నమస్తే సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఎటువంటి ఎజెండాతో వస్తున్నారు? మీకేమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా స్పష్టంగా? మోడీ గారు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా 2 పనుల కోసం వస్తారు. ఒకటేమో భారత ప్రభుత్వ పరంగా ఇచ్చిన నిధుల ద్వారా అభివృద్ధి చెందిన పనులకు జాతికి అంకితం చేయడం ఒకటి. రెండోది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనేటువంటి తపన ఉంటుంది. కాబట్టి 2 కార్యక్రమాల కోసం వారు వస్తారు. ఎప్పటికప్పుడు కూడా అంటే మోడీ వచ్చినప్పుడు కానీ అమిత్ షా వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఆ పరిస్థితులు అలా కనిపించలేదు. ఎప్పుడు ఎన్నికలు చూసినా కూడా పూర్తి స్థాయిలో మెరుగైన ఫలితాలు రాని పరిస్థితి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అట్లా మనం చెప్పలేం. బీజేపీ రాదు, లేకపోతే బీజేపీకి ఆ శక్తి లేదు అని మనం అట్లా చెప్పలేము. శక్తి లేదని కాదు, ఆ గమ్యం వైపు అడుగులు ముందుకు వేస్తున్నట్టు అట్లా ఉండదు. సందర్భం, దాని టైం కలిసి వస్తే టక్కున వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినామా బెంగాల్లో కూడా వస్తుందని? 2 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఏ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడి 2 సీట్లు గెలుచుకుందో అదే వాజ్పేయి గారు దేశ ప్రధానమంత్రి కాగలేండు. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు అయ్యిండు. అట్లనే ఇవాళ 2014లో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత 3వసారి సంకీర్ణ రాజకీయాలే ఎజెండాగా 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ యాంటీ ఇన్కంబెంట్స్ అని చెప్పుకునే ఈ రోజులలో 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాగలిగినట్టేనే భారతీయ జనతా పార్టీ ఎంత పట్టుదల ఉంటుందో, ఎంత క్యూట్గా పనిచేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ గుజరాత్ ఇక 30 ఏళ్ళ పైబడి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. మధ్యప్రదేశ్ 20 ఏళ్ళ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అస్సాంలో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ బెంగాల్లో ఇక్కడ కూడా బెంగాల్లో బీజేపీ ఉంటుందా అని చెప్పి చాలామంది ప్రశ్నించిన వాళ్ళు, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్ళు ఇవాళ 206 సీట్లతో 3 స్థానాలు గెలుచుకొని 206 సీట్లతో ఒక అజేయమైన శక్తిగా ప్రభుత్వంకి వచ్చింది. రాజేంద్ర, మీరు అస్సాం, పశ్చిమ బెంగాల్ అంశాలు అంటే రాష్ట్రాల గురించి, గెలుపు గురించి ప్రస్తావించారు. ఆ 2 రాష్ట్రాలు కూడా బయట నుంచి వచ్చిన అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళతోనే విజయం సాధించిన పరిస్థితి. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, బెంగాల్లో సువేంద్ర అధికారి. ఇక్కడ కూడా బీజేపీ అధికారం రావాలంటే మీలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే సాధ్యమవుతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఉన్న నాయకత్వం, ముందు నుంచి ఉన్న నాయకత్వం చేయలేని పరిస్థితి అనుకోవచ్చా? కొత్త రాష్ట్రాల్లో అధికారం రావాలంటే కేవలం పాత నాయకత్వమే సరిపోద్దనే భావన ఎప్పుడు మామూలు చెప్పరు. మా ఢిల్లీ కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇవాళ అస్సాం ఉంది, సోనావాలా వారు ఆల్ అస్సాం గణ పరిషత్ నుంచి వచ్చినట్టున్నది. వారు వచ్చి పార్టీని డెవలప్ చేసిండ్రు. అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనది కొంత ఉంటే 10%, 15% ఉంటుంది. ఒక 40%, 35%, 40% వస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఆ 20% తేగలిగే శక్తి కూడా ఉన్న నాయకత్వం కూడా కావాలి కదా. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 40% ఓట్లు రాకుండా గెలవలేం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. కాబట్టి ఇంకా 20-25% ఓట్లను జమ చేసుకునే క్రమంలో తప్పకుండా కొంత లీడర్షిప్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంది. సర్వానంద్ సోనోవాలా ఇవాళ అస్సాంలో గణ పరిషత్ నుంచి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తదుపరి ఇవాళ హిమంత్ బిశ్వ శర్మ ఇవాళ 3వసారి గవర్నమెంట్ వస్తూ ఉంది. వారు కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు. ఇవాళ సువేందు అధికారి బెంగాల్లో ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు. ఈ నిన్న మొన్న బీహార్లో కూడా బయటి పార్టీ నుంచి వచ్చినట్టు వాళ్ళు అయిండ్రు. అంటే అర్థం ఏంటంటే కొత్త రాష్ట్రాలలో అధికారం రావాలన్నప్పుడు అనేక సంవత్సరాల ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అది అచీవ్ కానప్పుడు డెఫినెట్గా కొత్త శక్తుల్ని యాడ్ చేసుకున్నటువంటి అక్కడ ఉంటుంది. తెలంగాణలో కూడా మా పార్టీ 1-2 సార్లు కాదు, కొత్త పాత అనే సంబంధం ఉండద్దు, మాట్లాడద్దు. ఇతర పార్టీలలో కూడా వాళ్ళ అనుభవం ఉంటుంది, నాయకులుగా ఉంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళు వస్తే ఇంత యాడ్ అవుతుంది అనేటువంటి భావన ఉంది. డెఫినెట్గా ఎక్కడో కాడ మాకు ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇతర పార్టీల నుంచి ఇతర లీడర్షిప్ తప్పకుండా రావాల్సిన అక్కడ ఉన్నది. అట్లా అవుతేనే తప్పకుండా కొంత గెలిచే ఆస్కారం ఉంటుంది. ఈటల రాజేందర్ అంటే కొంత నిజాయితీగా మాట్లాడతాడు, నిజాయితీ గల రాజకీయవేత్త అనే అభిప్రాయం విస్తృతంగా ఉంది, సమాజంలో ఉంది, ప్రజల్లో కూడా ఉంటుంది.
బీజేపీ పార్టీలో ప్రధానంగా తెలంగాణ బీజేపీ పార్టీలో అంతర్గత సంఘర్షణ లేదా? అంటే పాత కొత్త నాయకత్వం కానీ, ముఖ్యమైన నాయకుల మధ్య కానీ, రాష్ట్ర నాయకత్వం మధ్య అంతర్గత సంఘర్షణ లేదా? ఇంతకుముందే ఒక మాట చెప్పిన, వేరే పార్టీలలోనేమో వచ్చుడు పోవుడు కామన్గా ఉంటుంది. మా పార్టీలో పోవుడు ఉండదు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే ఉండి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి ఎక్కడ పోరు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమైనా ఇమ్మడకపోతే పోతుండొచ్చు, కానీ ఇళ్ళకెళ్ళి బయటికి పోవట్లేరు. కాబట్టి డెఫినెట్గా నేను ఇంతకుముందు అన్నట్టుగా కొత్తగా వచ్చిన వాళ్ళకు కొన్ని నచ్చకపోవచ్చు, ఆ సిస్టంలో ఇమ్మడకపోవచ్చు. వేరే దగ్గరనేమో టక్కన ఒక నాయకుడి కింద టక్కన బీఫామ్ దొరికితే ఎమ్మెల్యేగా వచ్చి అయ్యే ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉన్న కాడ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. జాతీయ స్థాయి ఎన్నికలు మోడీ ఫేస్తో అయితే ఫలితాలు బీజేపీకి, రాష్ట్ర బీజేపీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు చూస్తే 8 మంది ఎంపీలు గెలిచారు. అదే అసెంబ్లీ ఎన్నికల వరకు వస్తే పరిమిత సంఖ్యలో ఊహించిన దానికంటే చాలా తక్కువ వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు కూడా పరిస్థితులన్నీ కూడా ఎలా ఉందో మీరు చూశారు. ఈ పరిస్థితి అంటే స్టేట్ లీడర్షిప్ నాయకత్వ లోపమేనా, ఓట్లు ఉన్నాయి? ఒక మాట మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పినారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ఇది దేశ ప్రజల వాంఛ. తెలంగాణ ప్రజలు కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే, దేశం పురోగమించాలంటే, ఇవాళ గతంలో ఉన్నటువంటి ఏరాపేరి లేకుండా ఉండాలంటే మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నారు. డెఫినెట్గా మాకు ఓట్లు వేసి గెలిపించారు, దానిలో డౌట్ ఏం లేదు. అదే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ కొంత ఉండే వాతావరణం ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ప్రభుత్వంలోకి వచ్చే వాళ్ళకే గెలిపించుకోవాలి, ప్రభుత్వంలోకి రాకపోతే కష్టమవుతుంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఆయన అన్ని రకాలు చూసి ఉన్నాం కాబట్టి మాటలకి చేతలకి పొంతన లేదని నిర్ధారించుకున్నారు. కాబట్టి ఇవాళ దానికి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ కనబడితే దానికి ఓటేసి గెలిపించారు. దాని కిందికి వస్తేగా మీకు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, లేదా ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీలు కావచ్చు, ఇవన్నీ కూడా లోకల్గా ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో, ఇక్కడ స్టేట్లో ఏ గవర్నమెంట్ అయితే దానికి అనుకూలంగా ఉంటే 4 పైసలు వస్తాయి, ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది, పైరువులు నడతాయని చెప్పేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని బీజేపీకి పార్లమెంట్లో ఓట్లు పడ్డట్టుగా ఇలా 35% ఓట్లు పడ్డాయి మాకు పార్లమెంట్లో. అదే అసెంబ్లీకి వచ్చిన అంతకుముందు జరిగితే 15-16% ఓట్లు పడ్డాయి. అదే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చినప్పుడు లేదా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన మరింత తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. మేము ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తామో, అంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ రావాలనే కోరిక ఉన్నది, దానికి అనుగుణంగా మేము రాగలమనేటువంటి కనుక నమ్మకాన్ని కలిగించగలిగితే డెఫినెట్గా ప్రభుత్వంకి వస్తాము. ప్రభుత్వం ఒకసారి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లా పరిషత్తులు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు కబ్జా అవుతాయి. రాష్ట్ర నాయకత్వం ఏం చేయాల్సి ఉందని విశ్లేషించుకున్నారు పార్టీ ఎప్పుడైనా? అసెంబ్లీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, జూబ్లీస్ ఉప ఎన్నిక కానీ, ఈ ఎన్నికలన్నింటిలో కూడా రాష్ట్ర నాయకత్వంగా మేమేం చేయాల్సి ఉంది? సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే క్యాడర్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా, ఇంకా ఏ విధంగా అగ్రెసివ్గా ముందుకు వెళ్లాల్సి ఉందా? అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. అంటే మనం నిజాయితీగా మాట్లాడుకుంటే సౌత్లో లీడర్షిప్ అనేది చాలా కీలకం. అంటే ఒక లీడర్ నేను చేయగలనటువంటి నమ్మకాన్ని కలిగించగల లీడర్షిప్ కూడా అవసరం ఉంటుంది. అందుకనే పార్టీ మాత్రమే చేస్తున్నటువంటిది కాదు, పార్టీ చేసినప్పటికి కూడా, పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉన్నప్పటికి కూడా, కేంద్ర పార్టీ సపోర్ట్ చేసినప్పటికి కూడా, ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి లీడర్షిప్ కూడా ప్రజలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నడుతున్నటువంటి దాన్ని కల్పించాల్సిన అక్కడ ఉన్నది. ఇక్కడ లేదంటారా రాష్ట్ర నాయకత్వం తెలంగాణ బీజేపీలో? రాలే కాబట్టి కదా మాకు రాలేదు. అది తేవాల్సి అక్కడ ఉన్నది. ఎట్లా దాన్ని ఎట్లా డెఫినెట్ చేస్తారు. కేంద్ర పార్టీ అనేక రాష్ట్రాల్లో మనం చూసినాం. 15 సంవత్సరాల క్రితం బెంగాల్లో రెండు అసెంబ్లీ గెలిచినాయి, ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. అంటే 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చినాం మేము. అట్లనే రిపీట్గా కొట్టాడుతూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అలసిపోదు. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అన్నట్టుగా 5 ఏళ్లకు రాకపోయినా అయ్యో రాము కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండం ఒకటి, నిర్లిప్తంగా ఉండం 2, మేము అలసిపోం. కాబట్టి డెఫినెట్గా 15 సంవత్సరాల తర్వాత, అంటే లాస్ట్ 10 years తర్వాత 70 సీట్లు గెలవలేము మేము. 2 సీట్లు ఉన్నటువంటి బెంగాల్లో ఆఫ్టర్ 10 years మేము 78 సీట్స్ గెలవలేము. ఆఫ్టర్ 15 years 200 సీట్లు గెలవలేము.
ఇక్కడ కూడా ఇవాళ మేము స్వతహాగా నిలబడ్డాం కదా ఫస్ట్ టైం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతానికి ఇప్పుడు ఎంత పెద్ద మార్పు వచ్చిందంటే మేము ఎమ్మెల్యేలు నిలబడితే 8 మంది ఎమ్మెల్యేలు సొంతంగా నిలబడి, అంతకుముందు టీడీపీతో అలయన్సో లేకపోతే ఇంకో పార్టీ ప్రాపకంతో ఉన్నటువంటి మేము సొంతంగా నిలబడి అలా 8 సీట్లు గెలవలేడం, సొంతంగా నిలబడి 17 సీట్లలో 8 పార్లమెంట్ సీట్లు గెలవలేడం, 35% ఓటు తెగలేడం. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో పక్కా భారతీయ జనతా పార్టీ వస్తుంది, మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి భావిస్తున్నారో, రాష్ట్రంలో కూడా ఇగో భారతీయ జనతా పార్టీ రాబోతుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు డెఫినెట్గా వేస్తారు. ఆ భావన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఇతర రాష్ట్రాలు మీ దాంట్లో బెంగాల్ కానీ అస్సాం కానీ ఏదైతే టార్గెటెడ్ స్టేట్స్ ఉన్నాయో సెంట్రల్ లీడర్షిప్ అక్కడ వెళ్తుంది, లీడర్స్ క్యాంప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ దాదాపు 15 రోజుల దాకా అమిత్ షా అక్కడ క్యాంప్ చేశారు, ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మానిటర్ చేశారు. ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు సెంట్రల్ లీడర్షిప్ ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం పైన విశ్వాసం కోల్పోయిందా, లేకపోతే ట్రస్ట్ డిఫిసిట్ వచ్చిందా, లేకపోతే ఏ సమస్యతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండట్లేదు? రెగ్యులర్ పార్టీ యాక్టివిటీ కానివ్వండి, ఇన్ఛార్జ్ ఉంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక రాజకీయ పార్టీలో జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి, కానీ ఒక లక్ష్యం వైపు దూకుడుగా కేంద్ర నాయకత్వం వచ్చి ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లే పరిస్థితి ఎందుకు లేదంటే ఇక్కడ నాయకత్వంపై మీరు అంటూ బలమైన నాయకుడు వాళ్ళకి కనిపించలేదా? భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణలో రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం స్థిర నిర్ణయంతో ఉన్నాం. మేము రాబోయే ప్రభుత్వం మాదే, 600 మాదే. కానీ ఒకటి మీరు అన్నట్టు స్థిర నమ్మకం విశ్వాసం అంటున్నారు, కానీ రాష్ట్ర నాయకత్వంలో ఒక లీడర్కి మధ్య సమన్వయం లేదంటారు. మీకు బండి సంజయ్ అంటే చర్చ జరుగుతుంది, ఒక విశ్లేషణ అనుకోండి, పార్టీలో అంతర్గతంగా క్యాడర్లో ఉన్న చర్చ, మీకు బండి సంజయ్ గారికి పడదు, కిషన్ రెడ్డి గారికి రాయసింగ్ గారికి పడదు, ఇట్లా ఒకరికొకరికి సమన్వయం లేదు, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి ఉంది. దాంతోనే క్యాడర్లో ఒక రకమైన నిశ్చయం ఉంది, అందరూ కలిసికట్టుగా ఒక స్టేజ్ మీదకి వస్తే ఒక బూస్టప్ వస్తుంది అనేది కూడా ఉంది. దానిపైన ఏమంటారు? మా కేంద్ర పార్టీకి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. అంటే అంతర్గత కలహాలు నాయకుల పట్ల అవగాహన ఉంది, పార్టీ పట్ల అవగాహన ఉంది, తెలంగాణ రాజకీయ వ్యవస్థ పట్ల కూడా అవగాహన ఉంది, ప్రజల సైకాలజీ కూడా మామూలుగా తెలుసు. ఇప్పుడు మా పార్టీ గంత నెట్వర్క్ లేకపోతే, గంత డెప్త్ లేకపోతే, గంత థింకింగ్ లేకపోతే, ఆలోచన లేకపోతే ఇక్కడికి వస్తాం మీరు చెప్పండి. ఇలా మొత్తం దేశం ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ, స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ గారి కాలంలో ఉన్నారు, అమిత్ షా గారి కాలంలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం, సార్ట్అవుట్ చేసుకుంటాం, తప్పకుండా పురోగమిస్తాం. మళ్ళీ మీరు బీఆర్ఎస్లోకి వెళ్తారన్న చర్చ, ప్రచారము, విశ్లేషణలు, లేకపోతే మీ మీద అసత్య ప్రచారం ఎందుకు జరుగుతుంది? 5 ఏళ్ల కాలమైంది, ఎందుకు నిత్యం జరుగుతుంది? మాకేమో జనరల్గా అందరికీ సమ్మర్లో ఉక్కపోతుంటుంది, మీకేమో ప్రతినిత్యం బీజేపీలో ఉక్కపోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్తారు, పార్టీ మారుతారు, బీఆర్ఎస్ వెళ్తారు. ఎవరు పెట్టిందో వాళ్ళని అడగండి, నన్ను అడిగితే ఎట్లా? ఇట్లాంటి పిచ్చి ప్రచారం బంద్ చేయండి. ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ పైసలు ఇచ్చి రాయించే వాళ్ళు ఈ ఈ ప్రయత్నాన్ని బంద్ చేసుకోండి అని చెప్పారు. హుజూరాబాద్ అనేది మీ నియోజకవర్గం, ఎందుకు రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గతంలో లేని విధంగా ఓటమి పాల్గొవాల్సిన పరిస్థితి, ఎందుకు స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది? తెలియదు, నాకు సంబంధం. మీరు రిప్రజెంట్ చేశారు కదా సార్, అంటే జనరల్గా మీరు అక్కడ ఉన్నారు, మీరు ఆ ప్రాంతానికి సంబంధించి మీరు ప్రజలతో కలిసి ఉన్నారు, ఇప్పటికీ మీకు అక్కడ నుంచి రోజు ఇక్కడ ఈసారి వెళ్ళలేదు నేను. వాళ్ళైతే వస్తుంటారు కదా మీ దగ్గరికి వస్తుంటారు, ఏమైంది చెప్పి ఉంటారుగా. అక్కడ మాకు ఒక ఎంపీ గారు ఉన్నారు, వారు చూసుకున్నారు దాన్ని. అంటే ఆ ప్రజలతో మీకున్న అనుబంధాన్ని మీరు ఉంటుంది. ఇక ఇప్పుడు నేను ఇక్కడో కాలు అక్కడో కాలు ఏం పెడితే ఇప్పుడు టెంపరీ. ఇప్పుడు నేను అక్కడ ఆల్రెడీ ఎంపీ ఉంది, ఇక్కడ నాకు ఇక్కడ 2-3-4 మున్సిపాలిటీలు ఉన్నాయి, నాకు ఇక్కడ బోడంత పని ఉంది. ఇక నేను అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ ప్రచారం చేస్తా చెప్పు. ఎంపీ గారితో పూర్తి స్థాయిలో సయోధ్య ఉందా సార్? ఎంపీ గారు మీరన్న ఎంపీ గారితో మీకు పూర్తి స్థాయిలో సయోధ్య ఉందా? లేదు, ఇబ్బంది ఉంది, దాంతోనే కొంత ఇబ్బంది పడుతున్నారు ఈటల రాజేంద్ర గారు, ఆయన ఎదుగుదలకు ఆ ఎంపీ గారే అడ్డు అనేది కూడా ఒక చర్చ ఉంది సార్. ఎవరి ఎదుగుదలకు ఎవరు అడ్డుపడరు, ఎవరి ఎదుగుదలకు ఎవరు అడ్డుపడే ప్రసక్తి లేదు. నా పని నేను చేసుకుంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటాను. అడ్డుపడే పరిస్థితి ఉంటే మీ వైఖరి ఎలా ఉంటుంది? అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తాయండి? అట్లా ఎందుకు ఊహిస్తావు, ఎందుకు వస్తావు ఆ పరిస్థితి? ఇప్పటిదాకా వచ్చింది అనేది చర్చ సార్. అంటే అందరూ బయట మాట్లాడుతూ ఉంటారు, కానీ మధ్యలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా, అంటే ఎవరో అన్నది కాకుండా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి చెప్తా, మేము శత్రువులతో కొట్లాడతాం, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదని చెప్పిన ఎవరిని ఉద్దేశించన్నారు? ఎక్కడో ఉంటుంది కదా, ఏదో సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మనుషులంగా మనం ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతారు కదా. మాట్లాడకుండా ఎట్లుంటే మనుషులం కదా.
లోపల పెట్టుకుంటాం అది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ముందే చెప్పిన నేను, మేము ఫైర్ బాండ్లం ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సైలెంట్ బ్రాండ్ అయినా సార్ లేదా? కాము సందర్భంతో అయితే మళ్ళీ నువ్వు అట్టెందుకు అనుకుంటున్నావు? ఫైర్ బాండ్ ఎప్పుడు ఫైర్ బాండే వింటున్నావా? ఫైర్ బాండ్ ఎప్పుడు సలగ్ కాడు, సలగ్ అయితే ఫైర్ బాండే కాడు. అంటే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనకేశారా? రోజు ఒకటే పద్ధతులు ఉండదండి. నాయకుడు అనేవాడు రోజు ఒకటే పద్ధతిలో సీరియస్గా ఉండడు, నవ్వుకుంటూనే ఉండడు. అన్నీ కలగలిసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, అన్నీ కలగలిసి ఉంటాయి. ఇంకొక స్టేట్మెంట్ కూడా మీ అంటే షామీర్పేటలో కార్యకర్తలు వచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది. వాడెవడో సైకోనా, శాడిస్టా, వాడు మనిషా పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నవాడు, వాడు ఎవడి అండతో ధైర్యం చేస్తున్నాడు, బీ కేర్ఫుల్ కొడక, బీ కేర్ఫుల్ అన్నారు. ఇది ఆగ్రహమా లేకపోతే ఆవేదన లేకపోతే ఒక మాట ఏమనుకోవాలి సార్? ఒక మాట ఇది ఎప్పుడో నేను ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చిన సందర్భం అంటే ఈ బీజేపీలో జరిగిందే కదా. అవి బాధ్యత రికార్డులలో ఉన్నాయి. నేను అనలేదు అంటలేను కదా, నేను అన్నాను రికార్డు ఉంది. కానీ ఎందుకు అనాల్సి వచ్చింది? 100%. ఇప్పుడు మేము అన్నదానికి మేము ఏదో పొరపాట్లు అన్నామనో లేకపోతే ఎమోషన్ అంటలేము. అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న సందర్భాన్ని బట్టి డెఫినెట్గా అంటాం. ఇప్పుడు అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ అప్పటికి పూర్తిగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఇక్కడున్న కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ని కానీ ఢీకొనే పరిస్థితి? మేము ఆల్రెడీ ఎంపీ ఎన్నికల్లో 30% ఓట్లు వచ్చినప్పుడే మా హైకమాండ్ కానీ మా పార్టీ కానీ ఒకటే నిర్ణయించింది, రేపటి ఫ్యూచర్ మనదే, రేపటి భవిష్యత్తు మనదే. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం సంపూర్ణ దొరికే ఆస్కారం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఉన్న బీజేపీ చీఫ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తారా? నాయకత్వం మార్పు ఉంటుందా? మీరు కూడా గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేశారన్న చర్చ కూడా జరిగింది. పార్టీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే తీసుకునే పార్టీ హైకమాండ్ చాలా అవగాహనతో ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయి దాకా వెళ్ళిందంటే అవగాహన లేని వెళ్తారా చెప్పండి? ఎప్పుడు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు మా రామచంద్రరావు గారి నాయకత్వంలో వెళ్తామా లేదా అనే దాన్ని మా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లెక్కనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ లెక్కనో మొత్తం కుటుంబమే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే ఆస్కారం ఉండదు. ఎవ్రీ 3 years తప్పకుండా మా అధ్యక్షులు మారుతూనే ఉంటారు. ఒకవేళ సందర్భం అవుతాం మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ తదుపరి ఉండదు. అందుకనే మా పార్టీ ఏ సందర్భంలో ఏ నాయకత్వాన్ని ఏ నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం ఆలోచించుకుంటారు. అధికారంలోకి వస్తాము, ఆ ప్రయత్నంలో ఉన్నామంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 10 ఏళ్ల కాలం మేమే ఉంటామని ఆయన అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా మేమే వస్తున్నాం అంటున్నారు. ఇక 2 విషయాలు మాత్రం క్లారిటీ ఉండాలి. ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ప్రసక్తి అయితే లేదు అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం విఫలమైపోతే రేవంత్ రెడ్డి గారిని అంటున్నారంటే మాకే ఓటేస్తారు అనివార్యంగా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మరి ఎవరికి ఇస్తారు సార్? వాళ్ళకపోతే మీరేమో మీరు అది తప్పు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు రాసి పెట్టుకోండి. రెండోది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను అంటలేను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, విద్యార్థి పాలసీ, యువ పాలసీ, మహిళా పాలసీ, వీటి గురించి మాట్లాడుతున్నాను. నడిచే స్కీములను కూడా ఇలా అమలు చేయలేక వెలికిల పడ్డది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు మొట్టకాయలు ఇస్తే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన సమస్య మాట్లాడతలేదు. కోర్టు మొట్టకాయలు ఇస్తే తప్ప ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తలేదు. ఇవాళ అనేక మంది కాంట్రాక్టర్లు కోర్టుకు పోయి బిల్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీ డబ్బులు కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలు కానీ, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు కానీ, ఇవన్నీ రొటీన్గా జరిగిపోయే ప్రాసెస్. కొత్తవి కాదు, కొత్త హామీలు కాదు. కొత్త హామీలు 2,500 రూపాయలు మహిళకి ఇవ్వాలి. కొత్త హామీలు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వాలి. కొత్త హామీలు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ మీరు చెప్తుంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, హరీష్ రావు కేటీఆర్ స్క్రిప్ట్ ఈటల ఆయన చదువుతున్నారు అంటున్నారు. ఇప్పటికే అన్నారు, మీకు గుర్తుంటుంది. మీరు మళ్ళీ ఇప్పుడు అదే స్టేట్మెంట్ చెప్తున్నారు. ఏమంటారు మరి దానికి? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇవి ఏ నాయకుడు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా ఇవే చెప్పాలి కదా. నేను చెప్పుడు కాదండి. మా పార్టీలో ఉన్న ఏ నాయకుడు చెప్పినా కూడా 2,500 రూపాయలు మహిళలకు నెల నెల పెన్షన్ లాగా ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తలేరు. రెండోది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తలేరు. ఇది ఏ పార్టీ నాయకుడు చెప్పినా కదే చెప్పాలి కదా అంటున్నా.
దీన్ని మార్చి చెప్పేది ఉందా, దీన్ని ఇంకో రూపాయలు చెప్పే పద్ధతి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అంటే వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్న మళ్ళీ ఈ పాడిందే పాడరా పాసిపడ దాసనట్టుగా ఇది లేదే, ఇక పోతాము అనేది మర్చిపోండి. ఇక చాలాసార్లు కొట్టేసిన మళ్ళీ అడగకూడదు, అది చాలా చిన్న ఈ సబ్జెక్ట్, అది ఇక జరిగిన పని అన్నట్టుగా. రాజేంద్ర గారు, అసెంబ్లీ ఎన్నికలు అంటే దేశంలో ఏ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ గెలిచినప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా జరుగుతుంటుంది. మీ నాయకత్వం కూడా, అంటే రాష్ట్ర నాయకత్వం కూడా పదే అంటుంది. అది కేవలం ఏమంటారు సోషల్ మీడియాకే పరిమితమా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఒకనాడు ఆ నినాదం, ఒకనాడు అది సోషల్ మీడియాకు ఒక వెపన్ లాగా ఉండే. టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇవాళ అది నిజం, గుర్తుపెట్టుకోండి. రేపు నిజం కాబోతుంది. అది నినాదం కాదు, ఇవాళ అది కేవలం సోషల్ మీడియాకు పరిమితమైంది కాదు. దట్ ఈస్ ఎ రియాలిటీ వన్. మీరేమో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. రాజసింగ్ లాంటి వాళ్ళు ఇమిడం లేక పార్టీలో పరిణామాలు బాగలేవని చెప్తూ విమర్శలు చేస్తూ ఒకరిద్దరిని టార్గెట్ చేస్తూ బయటకు వెళ్ళిన పరిస్థితి, దానిపైన మీరేమంటారు? సరే, ఆయనకి ఎందుకు వెళ్ళిపోయిండో, ఆయన బాధ ఏందో ఆయనకు ఉంటుంది. అంటే ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం అండి. మాది భారతీయ జనతా పార్టీ, మాది ఒక పొలిటికల్ పార్టీ, మాది జంగమయ్యల పార్టీ కాదు. మేము బాజాప్తా ఈ రాష్ట్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నాం. గత 46 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, లేదా కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా కావాలని చెప్పి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలు కావాలని చెప్పి కళ్ళు కంటున్నారు. అధికారం వస్తే 10 కార్పొరేషన్ చైర్మన్లు కావాలని చెప్పి ఆశపడుతున్నారు. మా 46 సంవత్సరాల మా కార్యకర్తల స్వప్నం, దాన్ని రియాలిటీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందన్న విశ్వాసం మాకుంది. గతంలో కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు తాజాగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? గతంలో మీరు ఇవన్నీ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంక్వైరీ చేయి. ఇప్పుడు ఎవరొద్దు అంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాళ్ళే కదా. ఎంక్వైరీ చేయమని చెప్పండి, దోషులను నిర్ధారించమని చెప్పండి. ఇప్పుడు అన్నీ మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం మొదలుపెట్టి ఏం చేస్తే మన్ను, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటివి ఏం చేస్తే మన్ను, ఇవాళ విద్యుత్ కొనుగోలు అంటావు ఏం చేస్తావు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయిందండి. నువ్వు ఇంత ద్వేషించి ఇంత టార్గెట్ చేసి ఇన్ని రకాల మాటలు చెప్పి మీరు వచ్చారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఒక్కదానినన్నా మీరు ఏదో ఫార్మ్ రేస్ అని అన్నారు, ఈ ఫార్ములా రేస్ అన్నారు. మీరు ఒక్క దాంట్లోనన్నా నువ్వు ఇగో వీళ్ళు దోషులు అని చెప్పి నిర్ధారించి మరి ఎందుకో కేసులు పెట్టి జైల్లో పెట్టలేదు? పెట్టాలి కదా. తప్పులు జరగలేదు వాళ్ళు భావిస్తున్నట్టున్నారు, జరగలేదా లేకపోతే మీరు భావిస్తున్నారా? నాకు తెలియదు. ఇప్పుడు నేను అధికారం ఉన్నాను కాదు. ఇప్పుడు మీరు చెప్పారు 2023 కంటే ముందు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు జైలు పాలవుతారు, ఈ కుటుంబం జైలు పాలవుతుందని చెప్పినావు. మరి ఇవన్నీ చెప్పినావు, అప్పుడు ఇవన్నీ చెప్పినావు. ఫార్ములా ఈ రేస్ అనో, లేకపోతే కాళేశ్వరం అనో, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ళనో ఇవన్నీ చెప్పినావు కదా. మరి ఎందుకు 2.5 సంవత్సరాల కాలంలో నీకున్న ఏజెన్సీల ద్వారా, నీకున్న యంత్రాంగం ద్వారా వాళ్ళని విచారణ జరిపి నిర్ధారించి ఎందుకు నువ్వు పనిష్మెంట్ ఇస్తలేవు చెప్పండి? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకో మరి వాళ్ళ అయితేనా నువ్వు కొల్లుడై ఉండాలి, బీఆర్ఎస్ పార్టీతో నువ్వు కొల్లుడైనా ఉండాలి, లేకపోతే నువ్వు అలా ఏం లేకుండా ఉండాలి. బీజేపీ బీఆర్ఎస్ కొల్లుడైంది కదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే మీరు చూసి నాకేం సంబంధం అండి? అదే మా మోడీ గారిని మా పార్టీని ఎన్నెన్నడో మీకు మర్చిపోయాను. ఇప్పుడు నాకు తీసినావు కదా, అట్లే తీ వాళ్ళని ఏం ముఖం పెట్టుకొని వస్తాడు మోడీ గారు, ఏమి ఇచ్చినా అని చెప్పి వస్తాడు మోడీ గారు అని చెప్పి ఇచ్చాడు. మాకు బీఆర్ఎస్తో అంటగా కలిసిన కర్మ మాకు పట్టలేదు, గుర్తుపెట్టుకోండి. మోడీ గారు కూడా కాళేశ్వరం ఏటీఎం బీఆర్ఎస్ కానీ అన్న స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, మీరు అన్నారు కాబట్టి గుర్తొస్తుంది. దానికి సంబంధించి మరి కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే విచారణకు ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేయొచ్చు కదా, మా మీద ఉండాలి. మీరు గతంలో అన్నారు కదా సార్, ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు కదా కాళేశ్వరం ఏటీఎం అయింది బీఆర్ఎస్కు అన్న అంశం గుర్తూనే ఉంటుంది, నేను మర్చిపోయి ఉంటారు. ఎందుకు పోతామండి? ఇలా సంవత్సరాలు కలిపితే చరిత్ర పోతుందా? 100 సంవత్సరాల చరిత్ర చదువుతున్నాం మనం, రెఫర్ చేస్తున్నాం మనం, ఎట్లా పోతుంది? ఫైనల్గా లైటర్ నోట్లో బండి సంజయ్, ఈటల రాజేందర్ని ఒకే ఫ్రేమ్లో చూసే పరిస్థితి ఉందా? ఏదైనా ఒక ప్రోగ్రాంలో, అంటే పార్టీ ప్రోగ్రాంలో మీరు అంతా అటెండ్ అవుతారు కానీ కరీంనగర్లోనో లేకపోతే ఇంకెక్కడో బహిరంగ ఇద్దరు భుజం మీద భుజం చేసుకుని చేయి పట్టుకొని ఇద్దరు పైకి చేయి లేపి
మేము అధికారంలోకి తీసుకొస్తాం బీజేపీ అన్న మెసేజ్ Political leader పార్టీ అంటాడు. క్యాడర్స్కు లీడర్స్కు పంపే అవకాశం ఉందా అది ఒక Political- కలగానే మిగిలిపోయే అవకాశం ఉందా? పొలిటికల్ లీడర్ అంటాడు. ఇప్పుడు నేను 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాయి, 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎదగాలనుకునే రాజకీయ నాయకుడు ఎప్పుడు బ్రాడ్గా ఉండాల్సిందే, అందరినీ కలుపుకొని పోవాల్సిందే తప్ప మేము ఇట్లా ఉంటే లీడర్ కాడు, గుర్తుపెట్టుకో. అందుకని నువ్వు అన్నట్టు మేము ఇట్లా విడిపోతాం అట్లా విడిపోతాం ఎందుకు అనుకుంటే బాగా భుజం మీద చేసే రోజులు వస్తాయి, కలిసిమెలిసి పని చేసే పరిస్థితి వస్తుంది, కలిసి నడిచే పరిస్థితి వస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? రావట్లేదు అనేది కదా సమస్య ఇప్పుడు. ఎందుకు రాదనుకుంటున్నావు? నువ్వు రాదనుకుంటున్నావు ఎట్లా అంటావు నువ్వు? అంటే నా నమ్మకం విశ్వాసం ప్రాసెస్లో ఉంటాయి అన్నీ. ఫైనల్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది సార్? 100%. క్వశ్చనే లేదు, రాసిపెట్టుకో. రాని పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదంటారు. అంటే పూర్తి స్థాయిలో లీడరు క్యాడర్ అంతా సిద్ధంగా ఉందా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దానికి మేము సిద్ధపడాల్సి ఉన్నది. ఆ సిద్ధం చేసే పని ఆల్రెడీ మా కేంద్ర పార్టీ ఇప్పటికే డైరెక్షన్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది ఈటల రాజేందర్తో స్టేట్ టాక్. మరో విచారం మరో గెస్ట్తో కలుస్తాం.